జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి చేనేత కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించాలని, కార్మికులకు మద్దతుగా సబ్సిడీలు, ఆధునిక యంత్రాలు అందించాలని కోరారు. ప్రాచీన కళలను కాపాడుతూ దేశ సంస్కృతికి ప్రతిగా నిలుస్తున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ వారంలో కనీసం ఒక్క రోజైనా చేనేత వస్త్రాలను ధరించి కార్మికుల జీవనోపాధికి చేయూతనందించాలని ఆకాంక్షించారు. పద్మశాలి బంధువుల అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మన చేనేత కార్మికులు కొంచెం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ నుండి ఈరోజు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మన మంత్రి గారు కూడా చేనేత డెవలప్మెంట్ కోసము సరైన విధంగా ఫండ్స్ ఇచ్చుకుంటూ కొంచెం ఎంకరేజ్మెంట్లోనే మనకు అండదండలుగా ఉంటున్నారు. అలాగనే మన చేనేత కార్మికులు రోజు రోజు తగ్గి వేరే ఉపాధి అవకాశాలు ఎదుర్కొంటున్నారు. కానీ చేనేతలో ఉన్నటువంటి అవకాశాలను మనం ఉపయోగించుకోవాలని వాళ్ళని కోరుకుంటూ, చేనేతలో కూడా ఈ రోజులల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాల చేదోడు బాదోడు అవకాశాలు కల్పించుకుంటూ మనకు కూడా కొంచెము ప్రభుత్వం నుంచి చేనేత కార్మికులకు కూడా చేయూత అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఉన్నటువంటి వారు మన భవనానికి గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మన బంధువులందరికీ కోరుకుంటూ, జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కాళశ్రీరాంపూర్లో చేనేత వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులకు, చేనేత వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా ఆకాంక్ష, మా కోరిక.